వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా వరకు ఇప్పుడు దేవుడి దయ వల్ల, సార్ మా పోలేరమ్మ దయ వల్ల. సార్ అంటే పోలేరమ్మ ఇది ప్రతి సంవత్సరం మీరు నిర్వహిస్తారు కదా? నేను నిర్వహించేది ఏం కాదు. ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా పోలేరమ్మ ఉత్సవం ఆల్లూరులో జనవరి మాసంలో తొలి మంగళవారం జరుగుతుంది. అది ఊర్లో ఒక వారం, పేటలో అవతల వారం జరుగుతుంది. అది కొన్ని సంవత్సరాల ముందు అనివార్య కారణాల వల్ల ఊర్లో ఉత్సవం జరగకుండా ఆగి ఉండింది. మళ్ళా 10-11 సంవత్సరాలుగా ఊర్లో కూడా మేము ఉత్సవం చేస్తున్నాం. ఇంతకుముందు పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగపెట్టి 3 జరిగాయి. ఇటీవల కాలంలో ప్రారంభమైన తర్వాత 3 అమ్మల్ని ఉత్సవం చేస్తున్నాం. గంగమ్మని, కలుగోళమ్మని, పోలేరమ్మని. ఈ ఉత్సవం నేను చేసేది, ఎవరు చేసేది కాదు. గ్రామంలో కమిటీ ఉంది. పోలేరమ్మ చేయించుకుంటుంది. ఆ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 2వ తేదీ పోలేరమ్మ ఉత్సవం. సార్ 1989లో ఫస్ట్ మీరు గెలిచారు ఎమ్మెల్యేగా. అప్పట్లో అల్లూరు నియోజకవర్గం. తర్వాత ఇది కావుల్లో కలిసిపోయిన తర్వాత 2004 అనుకుంటా మళ్ళీ గెలిచారు. 2009లో కలిసి 2009 సారీ గెలిచారు. అయితే మొన్న 2019లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అంటే 1989 రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తే ఎలా ఉన్నాయి? అంటే మీరు సీనియర్ కాబట్టి చెప్తున్నారు. అదే ఈ తరం పాలిటిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ప్రజలు కూడా ఈ తరం ఎప్పటికప్పుడు అనే రకంలో ఆలోచిస్తూ ఉన్నారు. నాయకులు కూడా అప్పటికప్పుడు వస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన నాయకులు కూడా ఇప్పుడు మేము లాంగ్ స్టాండింగ్ లీడర్లాగా మాట్లాడుతున్నారు. గతంలో సంగతి తెలియదు, ఏమీ తెలియదు, కానీ గతంలో చరిత్ర కూడా తెలిసినట్టే మాట్లాడుతున్నారు. ఇది ట్రాన్స్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది పాలిటిక్స్లో కూడా. అంతేగాని ఇది సైకిల్. ప్రజల్లో మార్పు రావాలి, అలాగనే రాజకీయాల్లో మార్పు రావాలి. అంటే చెప్పడం అంటే వ్యాపార సంస్థలు మొత్తం కార్పొరేట్ సంస్థలుగా మారిపోయినాయి. అదే కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు పొలిటికల్లోకి వచ్చేసారు. ఇది కూడా ఒక కార్పొరేట్ ఎన్నికల టైప్లో, రాజకీయాల టైప్లో చేశారని భావించవచ్చా? మొదటి నుంచి ఎప్పుడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం మనకి ఏర్పడిన తర్వాత నుంచి కూడా మన రాష్ట్రానికి వస్తే మనం మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2294 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఒక 100 శాసనసభ్యులు గౌరవమైన కుటుంబాల నుంచి, లేకపోతే జమీందారీ కుటుంబాల నుంచో, లేకపోతే ఏదో కుటుంబాల నుంచి వచ్చి ఆ శాసనసభ్యత్వాన్ని వాళ్ళు పొంది గౌరవప్రదంగా పోయి అసెంబ్లీలోనో లేకపోతే చట్టసభల్లోనో కూర్చొని పార్టిసిపేట్ చేసి వచ్చేవారు తప్ప ప్రజా అభివృద్ధి కోసం పెద్ద ఆలోచించే సమయం వెచ్చించే పరిస్థితి లేదు ఆ రోజుల్లో. అవసరం కూడా లేదు వాళ్ళకి. 1% వాళ్ళైతే 2% వారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని ప్రాంతాలు తిరిగి వారి అభివృద్ధి కోసం ఎల్లవేళ కృషి చేసి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కాంక్షించిన వాళ్ళు 1% ఉన్నారు. 1% వారు అప్పుడు కూడా కొంత అవకాశం వస్తే మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందామనే ఆలోచన అప్పుడు కూడా ఉండింది. అది ఆ రోజుల్లో విద్య, నాగరికత లేకపోతే అవగాహన లేని రోజుల్లోనే అట్టున్నప్పుడు ఇంకా పెరిగే కొంది ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా నాయకులు కూడా ఏర్పడతారని ఆలోచించాం. కానీ ప్రజలు అదే రకంగా ఆలోచిస్తున్నారు. మీరు వస్తే ఏం చేస్తారని. వీళ్ళు కూడా అదే విధంగా మీరు అన్నట్టు కార్పొరేట్ సంస్థల్లో ఆర్థికంగా బలపడిన వారు, ఆర్థికంగా బలపడినాం, కానీ మన సమాజంలో
మనం చూస్తే గౌరవించే వాళ్ళు తగ్గినారు. మన దగ్గర ఇంత డబ్బులున్నా మనం చూసి లేసేవాళ్ళు కానీ గౌరవించే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఆ గౌరవాన్ని సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. అంటే నేను ఒకటి చెప్పేది సార్, అంటే మీ దగ్గర డబ్బు లేదని నేను చెప్పడం లేదు. అంటే మీ ఫాదరు ఆదినారాయణ కాడి నుంచి అంటే ఈ పట్టపాలెల్లో సగం బొద్దుకు వచ్చిన మీరు దాన ధర్మాలు చేసే ఇది మంచి జమీందారు కుటుంబం. అయితే ఇప్పుడంతా కార్పొరేటు కోట్ల రూపాయలు వ్యాపారస్తులు వచ్చి ఉన్నారు. మీకు మనసు ఉంది, అంత డబ్బు లేదు, వాళ్ళతో పోటీ పడే అంత ఇది లేదు, జనాలు ఉన్నారు. అంటే ఎలా సాధ్యమవుద్ది ఈ ఈ విధంగా ఉంటే దేశం ఏం బాగుపడుతుంది, గ్రామాలు ఏం పడుతుందో, రాష్ట్రం ఏం బాగుపడుతుంది? అంటే చేసే వ్యక్తులు కావాలా. నేను ఒకటే చెప్పేది సూటిగా, ఏంటంటే డబ్బు గలవాళ్ళు వాళ్ళ కాంట్రాక్టుకు లేకుంటే వాళ్ళ వ్యాపారాన్ని కాపాడుకోవడం వస్తున్నారు, కానీ జనాలని కాపాడడం కోసం రావడం లేదు, వాళ్ళ అభివృద్ధి చూసేది రావడం లేదు అనేది ప్రధానమైంది. దీన్ని మీరు ఏమంటారు? దాంట్లో కూడా అందరినీ ఒకటే ఘాటు మీద కట్టేయలేం. సమాజ సేవకు కూడా కొంత భాగం వెచ్చించే నాయకులు ఉన్నారు కాదనలా. వాళ్ళు ఆర్థికంగా బలపడి కొంత మన సమాజానికి కూడా దాన్ని అందించాలని రాజకీయాల్లోకి రాకుండా కూడా వ్యాపార సంస్థలు చాలా ముందుకు వస్తున్నాయి. వారు కూడా ఏదైనా ప్రజలకు విపత్తు ఉన్నప్పుడు దానికి కాంట్రిబ్యూట్ చేసేది, అందులో భారీ విరాళాలు ఇచ్చి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా భారీగా సాయం చేస్తున్నారు. కానీ ఇన్ జనరల్ చూసుకుంటే మాత్రం మీరు అన్నదే కరెక్టు. ఇది గివ్ అండ్ టేక్ పాలసీలోనే ఎక్కువ పోతా ఉంది. ప్రజల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, ప్రజల్లో పారదర్శకత రావాలి. ప్రభుత్వం కూడా అదే రకంగా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా మనకి ప్రజలకి చేస్తున్న మేలు చేస్తున్నామా, వారికి ఆర్థికంగా పరిపుష్టిని కల్పించేదే కాకుండా అన్ని వనరులు వాళ్ళకి కల్పించి వారి దీర్ఘకాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేస్తే ప్రభుత్వం బాగుంటుంది. అంటే బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రధాన అంటే వ్యవస్థాపకులు వాళ్ళు రేపు టికెట్లు ఇచ్చేటప్పుడు ప్రధానంగా చూసేది డబ్బు చూస్తున్నారు. అలాంటి వాళ్ళనే టికెట్లు ఇస్తున్నారు అనేది ఇది. ఎందుకంటే నువ్వు 200 కోట్లు పెడతావా, 300 కోట్లు ఖర్చు చేస్తావా అనేది అడుగుతున్నారు, కానీ నువ్వు ప్రజల సేవ చేస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా అడగడం లేదనేది ఇది. ఏవో తెలియదు, అది మనం నేరుగా ఫేస్ చేయలే. ఆ పరిస్థితి మనం చూడలేదు. కానీ పరిస్థితి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అపోజిషన్ ఏ రకంగా ఆలోచిస్తుంది, వీళ్ళు అదే ఆలోచించడంలో తప్పులేదు. ఆ పరిస్థితి ఏర్పడిపోయింది. ఒకరిని మాత్రమే అనలేము. ఏదో ఈ రోజుల్లో జక్కా వెంకయ్య గారినో లేకపోతే వావిలాల్ గోపాలకృష్ణయ్య గారినో పుచ్చలపల్లి సుందరయ్య గారినో పోల్చుకొని వాళ్ళలాగానే మీరు ఉంటారా అంటే అటువంటి వాళ్ళని మనం తీసుకురాలేము. గౌతు లచ్చన్న గారు ఇటువంటి వారు పారదర్శకతతో ఉన్నారు. ఆనాడు వారు శాసనసభలో కానీ చట్టసభలో కానీ ఇంకెక్కడన్నా లేచి వారు మాట్లాడుతున్నారంటే అందరూ వేచి చూసేవారు, నిశ్శబ్దంగా వినేవారు. వారి యొక్క మాటలు కానీ వారు చెప్పేది అంత తెలుసుకుందామనే ఆతృత ఉండేది. ఈ రోజుల్లో ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్ స్పీచ్లు వస్తున్నాయి, దానికి అనుగుణంగా నాయకులు అట్నే తయారైపోయినారు. సార్ ఒకటి రాజకీయాలు పక్కన పెడతాం. అంటే కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి మంచి జమీందారు, ఆయన చాలా ఈ పట్టపాలెలు మొత్తము చాలా హెల్ప్ చేశారు. అంటే అసలు ఆయన ఎలా ఆయనకి ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి సార్, దాన్ని కొద్దిగా వివరిస్తారా? అంటే ఒక సేవ చేసే కుటుంబం కదా మీది. అది డెలికేట్ క్వశ్చన్ అది. కానీ దాని గురించి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని జైల్లో పోయి కలిసాము. ఆనాటి ఐజీ ఇంటెలిజెన్స్ గారితో పోయి నేను జైల్లో కలిశాను. వాళ్ళు లెటర్స్ నాకు రాశారు. వాళ్ళు పొరపాటు జరిగిపోయింది సార్, మా వల్ల మేమేదో
నక్సలైట్ విధానంలో ఉండేవాళ్ళమి. మాకు ఈయనేదో భూస్వామి పేద బలహీన వర్గాల్ని అణగదొక్కుతున్నాడు అనే పిక్చర్ క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన దాని మీద మేము వెరిఫై చేసుకోకుండా వచ్చి ఎగ్జిక్యూట్ చేశాం. నేను స్పాట్లో ఉన్నా. అందువల్ల నాకు ఎట్లా జరిగింది నాకు తెలుసు. వయసు ఎంత సార్ అప్పుడు మీకు మీ ఫాదర్తో? 22, 22 కాలేజ్ అయిపోయింది. ఆ తర్వాత మీరు పొలిటికల్లోకి పొలిటికల్గా రాలేదండి. మామూలు సేవ, ప్రజాసేవ మా చేస్తారు. ఫాదర్ ఎప్పుడు పొలిటికల్గా ఎప్పుడు ఏ పదవికి నామినేషన్ వేసింది కానీ ఎప్పుడు పోయింది. ఆయన ప్రజాసేవ చేస్తున్నాడు. ఎవరన్నా వచ్చి అడిగితే ఈసారి వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పేవాడు. కావిల్లో ఒక ఆయనకి చేసేవాడు, కొవ్వూరులో ఒక ఆయనకి చేసేవాడు, అల్లూరులో ఒక ఆయనకి చేసేవాడు. ఏది ఒక పార్టీ సింబల్ అనేది ఏం లేదు ఆయనకి. వ్యక్తి మంచోడు అనిపిస్తే వాళ్ళకి సాయం చేసేవాడు. అంటే మీరు రాజకీయాల్లో రావడానికి కారణం, పొలిటికల్ వైపు ఇన్వాల్వ్ కావడానికి కారణం అంటే పొలిటికల్గా కంటెస్ట్ చేయాలనే కోరిక లేదు. ఆ ఉద్దేశంతో రాలేదు. నేను మా ఊర్లో ఉన్నోడిని కూడా కాదు. మా తండ్రి గారు ఉన్నంత వరకు సంవత్సరానికి వారం కన్నా ఎక్కువ మా ఊర్లో ఉన్నోడిని కాదు నేను. సంవత్సరానికి మ్యాక్సిమం ఉంటే వారం రోజులు. ఎప్పుడు ఎక్కడనో బోర్డింగ్ స్కూల్లో లేకపోతే ఎక్కడనో టూర్లోనో తిరుగుతూ ఉన్నాము. ఎప్పుడు మా ఫాదర్ ఆడకొచ్చి నన్ను చూసేవాడు, నన్ను కలిసేవాడు, ఆడ ఇంట్లో ఉంటే ఆడ కలిసేవాడు. చాలా తక్కువ. ఇక్కడ మా కుటుంబ సభ్యులు కానీ మా తండ్రి గారి అనుచరులు కానీ నాకు ఎప్పుడూ చెప్తుంటా, మా తండ్రి గారు చనిపోయేటప్పటికి నాకు 80 మంది తెలుసు. 80 మంది పేర్లతో బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ తెలుసు నాకు. తెలుసు అంతే. ఈరోజు 40-50 వేల మంది తెలుసు. పేరు పెట్టి పిలవగలుగుతా నా నియోజకవర్గాల్లో. ఇంకా పక్కన నియోజకవర్గాల్లో ఏమి కూడా మా తండ్రి గారు ఒక ప్రాంతానికి పరిమితం కాలే, ఎవరికైనా చేశారు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మత్స్యకారులు తడ నుంచి ఎలావూరు కాడి నుంచి ఇక్కడ సాక్షిచెల్ల వరకు తీర ప్రాంతం పూర్తిగా నా ఒక్క మాట మీదనే నిలబడదు. అవును, విన్నారు. అదే పరిస్థితిలో ఉన్నారు. ప్రజెంట్ మా తండ్రి గారు చేసిన సేవను వాళ్ళు గుర్తించి అదే పక్కన ఉన్నారు. ఈ రోజుకి నన్ను ఒకవేళ ఏదైనా వాళ్ళని ప్రలోభ పెట్టినా ఏం చేసినా ఆఖరాకి మళ్ళా నా మాటకే విలువిస్తారు. నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మా స్వార్థానికి వాళ్ళని వాడుకోమనేది వాళ్ళకి బాగా తెలుసు. సార్, ఎందువల్ల అంటే మీ ఫాదర్ కాడి నుంచి ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు కూడా మీరంటే పట్టపాలెంలో ఉండే అంటే మత్స్యకారుల నుంచిగా వాళ్లకు మీ కుటుంబానికి అంత ఇది లేదు. అప్పుడు ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళందరికన్నా వెనకబడిన వాళ్ళు ఆ రోజుల్లో. ఏదో సముద్రానికి పోయి కష్టం చేసుకుని ముచ్చి దాంట్లో వాళ్ళు ఉతుకుతూ ఏదో కళ్ళు సారాయి తాగుతా బయట ప్రపంచానికి సంబంధం లేకుండా వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతా అభివృద్ధి అనేది పెద్ద నోచుకోని పరిస్థితిలో ఉన్న రోజుల్లో వాళ్ళకి ఇబ్బందులు జరిగినప్పుడు మా తండ్రి గారు అండగా నిలబడ్డారు. అదే ఆలోచన మేము ఉన్నాం. కానీ ఈరోజు వాళ్ళు అవగాహన, విద్య అన్నీ అభ్యసించిన తర్వాత వాళ్ళల్లో కూడా అంత కట్టుబాటు లేదు. పక్కన వాళ్ళు కూడా ఏదో కొంతమందిని ప్రలోభ పెట్టడం, దానిలో వర్గాలు తీసుకురావడం. ఇప్పుడు మా ఊరు లాంటి ఊర్లో అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు, అన్ని మతాల వాళ్ళు సహజీవనం సజావుగా జరిగిపోద్ది. ఎక్కడ ఏవి తగాదాలు ఏమి లేవు. కానీ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళని
మభ్యపెట్టి వాళ్ళ ఆర్థికంగానో లేకపోతే మందు వాళ్ళ బానిసలు చేసి వాళ్ళకి ఇలాంటి ప్రలోభపెట్టి వాళ్ళకి తగాదాలు పెట్టి ఒక వర్గాన్ని చీల్చుకొని వీళ్ళు లాభపడేదానికి ప్రయత్నాలు చేసేది. మేము ఎప్పుడు దానికి ప్రోత్సహించం. సమిష్టిగా వాళ్ళు అభివృద్ధి చెందాలనేది మా కోరిక. సార్ 2019లో మీరు స్వల్ప అంటే ఒక 9,000 మెజార్టీతో 12,000 మెజార్టీ. నెక్స్ట్ 2024 మీ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఇది ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది, నేను ఎట్లా చెప్పగలను. కానీ ఈ సంవత్సరం 2023 ప్రారంభంలోనే నేను ఆఖరిసారి ప్రజల ముందుకు వస్తాను, ఈసారి మీ యొక్క సహకారం అందించమని 4 మండలాలు తిరగడం ప్రారంభించా. విష్ణు శంకారం అనే పేరు పెట్టుకుని ప్రజలు బాగా ఆదరించారు, అందరూ నన్ను ప్రోత్సహించారు. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలుగా వివిధ దశల్లో అందరికీ అందుబాటులో ఉండి సేవ చేశాను. నాకు వయసు పై పడిపోతుంది, ఆఖరిసారి ప్రజల ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. దానికి అందరూ సహకరించి నాతో ప్రోత్సహించారు. అనుకోకుండా నాకు తిరువన్నామలై పోయి గిరి ప్రదక్షిణం చేసినందువల్ల, దానివల్లని కాదు, నా కాళ్ళకు బొబ్బలు పోవడం, వాటిల్లో నేను సరిగ్గా దాన్ని శ్రద్ధ తీసుకోక అశ్రద్ధ చేసినందువల్ల ఇన్ఫెక్షన్ కావడం, కొంచెం ఇబ్బంది పడినా. ఇంచుమించు 10 మాసాలు 4-5 సర్జరీలు చేసుకొని మళ్ళీ ఇప్పుడే కొంచెం తిరగడానికి మళ్ళీ అవకాశం పోలేరమ్మ కల్పించింది. ఆమె యొక్క జాతరకి మళ్ళీ నేను కూడా కలిసి పోలేరమ్మ జాతరలో పాల్పంచుకునేదానికి అవకాశం కల్పించింది. అందువల్ల వచ్చా. ఇది అయిన తర్వాత మళ్ళీ ప్రజల్లో పోయి కొనసాగుతా. ఈ ఒక్క ఆఖరాసారి పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నా. నన్ను మెచ్చిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు నాకు సహకరిస్తే జనాలు. అంటే కర్ణాటకలో కాంగ్రెసు, అదేవిధంగా తెలంగాణలో కూడా తాజాగా కాంగ్రెసు, ఈ పరిణామాలు మొత్తం చూస్తుంటే మన ఏపీ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ పరిస్థితులు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అంటే సీనియారిటీ మీ ఇది బట్టి అది టూ లేట్ ఏమో. ఆల్రెడీ కొంచెం ముందు ఏదన్నా ప్రయత్నం చేసి ఉంటే ఏదన్నా అవకాశం ఉండేదేమో, మనకు తెలీదు. మరి ఎన్నికల నగరం మోగిన తర్వాత పార్టీని రివైవ్ చేయాలనేది చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, దాంట్లో విద్యార్థి దశ నుంచి ఉన్నా నేను సభ్యత్వం. అందువల్ల పార్టీ మీద మక్కువ ఎక్కువే. కానీ రాష్ట్రాన్ని ఎవరు విభజించినా ఏం చేసినా ఆ నింద కాంగ్రెస్ పార్టీ మీద పడింది కాబట్టి దాని యొక్క పరిణామం కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది. దాన్ని పోగొట్టుకోవాలంటే కొంచెం ముందు ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో. ఇంకా 1-2 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ అందరూ కలిసి ప్రయత్నం చేసి ఉంటే పార్టీని రివైవ్ చేసేదానికి ట్రై చేసి ఉండొచ్చు. మరీ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉంటాయా అనేది ఆలోచించాలి. సార్, విష్ణువర్ధన్ రెడ్డికి జనాల్లో మంచి పేరుంది ఇటు కావలి నియోజకవర్గంలో. ఒకవేళ టీడీపీ టికెట్ ఇవ్వకుంటే వేరే పార్టీ వాళ్ళు కూడా టికెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. లేదు, నా టీడీపీ టికెట్ ఇస్తుందని నేనేం అనుకోవడంలా. అంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆవిర్భావం నుంచి ఉన్నా నేను. ఆయన స్టార్టింగ్ పార్టీ పెట్టక ముందు నుంచి ఓదార్పులో నుంచి అన్నిట్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అవినాభావ సంబంధం కానీ బంధం కానీ అట్నే ఉండింది. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డితో, అలాగనే అందరి నాయకులతో బాగానే ఉన్నా. రాజశేఖర రెడ్డి మరీ ఎక్కువగా 2004లో గెలిచి మీరు చాలా అంటే నేను స్పీడ్ కూడా ఉన్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారు. రాజశేఖర రెడ్డి హయాం కదా? రాజశేఖర రెడ్డి హయాము. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుగా ఉన్నప్పుడు కానీ నాకు ఇంచుమించు నేను
కొద్దిగా ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత పరిచయం ఉంది. నేను మెడ్రాస్లో స్టూడెంట్గా ఉంటే రాజశేఖర రెడ్డి గారు తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెడ్రాస్కి ఎప్పుడన్నా వస్తే ఒక ఆయన మిత్రుడు మమ్మల్ని పరిచయం చేసినప్పుడు కూడా రెగ్యులర్గా కలిసేవాడు. మనం వచ్చినప్పుడు ఆయన నన్ను విష్ణు మెడ్రాస్ అనేవాడే, కానీ నేను హైదరాబాద్ పోయినప్పుడు కూడా ఆయనకు కలిసేవాడిని. అందరికీ విష్ణు మెడ్రాస్ అనే పరిచయం చేసేవాడు. నేను 89లో శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి నేను బెంచ్ మేట్లని తొలిసారి శాసనసభ్యులమే. నేను కలిసినప్పుడు నువ్వు మెడ్రాస్ కదా, ఆంధ్రాలో ఎట్ట ఎమ్మెల్యే అయినావని అడిగాడు ఆయన. ఆయనకి అంతేనంత గురించి తెలుసు. మెడ్రాస్ అనే అనుకునేవాడు నన్ను. మెడ్రాస్లో నా స్నేహితులు అంట లేదు మాది ఆంధ్ర అని అంటే, అప్పటి నుంచి నేను ఆయన ఉన్నత పదవిలో లేనప్పుడు నెల్లూరు జిల్లాకి మేమే తీసుకొచ్చాము. నెల్లూరు జిల్లా ప్రోగ్రామ్స్ మనమే భారీగా పెట్టాం. ఫస్ట్ స్ట్రిప్ నెల్లూరు కావలికి యానాది రెడ్డి గారు నేను తీసుకొచ్చాం. అందువల్ల ఆయనతో ఉన్న సంబంధం, అది అతను ఒక ప్రజానాయకుడు. ప్రజల సమస్యలు ఏ పార్టీ అనేది లేకుండా ప్రజల సమస్యలను గుర్తించి దాని మీద స్పందించే వ్యక్తి. రోసయ్య గారు ఎన్నోసార్లు బాధపడేవాడు. ఈయన ముఖ్యమంత్రిగా నేను ఫైనాన్స్ మినిస్టర్గా సంతోషంగా ఉంది, దుఃఖంగా ఉంది అనేవాడు. సంతోషం అంటే ఈయన ద్వారా పేద ప్రజలకి స్పందించి సహాయం చేయగలుగుతున్నాననే ఒక ఆనందం. ఇతను ఎత్తి సడన్గా ఎవరికి వాగ్దానం ఇస్తాడో ఏందో, ఈరోజు ఏం అమౌంట్ నా అడ్జస్ట్ చేయాల్సి వస్తుందో అనే భయం కూడా ఉండదు అని అనేవాడు. ఎందుకంటే ఈయన స్పాంటేనియస్గా స్పందించి ఒకదానికి సమస్యకి వెంటనే చేద్దామన్నా ఎట్టయినా సమకూర్చాలనే ప్రయత్నం చేసేవాడు. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందులో ప్రజల్లో ఇంటరాక్షన్ ఎక్కువ. అవును, అందరినీ రోజుకి కొన్ని వేల మందిని కలిసేవాడు. వాళ్ళందరికీ తన యొక్క హస్తం అందించేవాడు, వారికి చేయూతలు అందించేవాడు. కొంతమంది అతనితో మాట్లాడి అతని మాటలు విని మనకు ఆ ధైర్యం వచ్చిందని కాన్ఫిడెన్స్తో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఏం చేయకపోయినా నేనున్నాను కానీ అన్న దానికే చాలా సంతోషపడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉంది. అతన్ని మర్చిపోలేదు. అంటే ఇంకా మీకు రేపు 24 టికెట్ మీరు కన్ఫామ్ అనుకుంటున్నారా? నేను టికెట్టు అవన్నీ కూడా నేను అనుకోవడంలా. ప్రజల్లో పోతున్నా, ప్రజల పరిస్థితి చూస్తాం, అవతల ఆలోచిస్తాం. నేను వ్యక్తిగతంగా మొదటి నుంచి 1989లో అప్లై చేసే పార్టీకి, ఇది భారత జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి. అవతల నేను 94లో బెడ్ రిడన్గా ఉన్నా ఎలక్షన్కి. విజయ హాస్పిటల్, మెడ్రాస్ విజయ హాస్పిటల్లో నాకు జాండీస్ వచ్చి బిల్రుబిన్ 28లో ఉండింది నాకు. మరి పీక్లో ఉండింది, బెడ్ రిడన్గా ఉన్నా. ఎలక్షన్కి ముందు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చాడు మెడ్రాస్. ఆయన ఎక్కడికో పోతూ కర్నూలుకు పోతాను, ఎక్కడికి పోతాను కావాలని మెడ్రాస్కి వచ్చి నన్ను హాస్పిటల్లో చూసి, ఏమైపోద్ది ఇదేం కామెర్లు ఏం కాదు, బాగైపోద్ది, నువ్వు నామినేషన్ అయ్యి అన్నాడు. డాక్టర్ ఆడనే ఉండి, లేదు సార్ పోయే క్వశ్చన్ లేదన్నాడు. నేను పార్టీ టికెట్ ఎవరికి అదే ఖాళీకి పెడతా, నువ్వు పోటీ చేస్తే చెయ్యి, లేకపోతే చేయబాక, వదిలేస్తాం, అంతేగా నువ్వే వేయాలి నామినేషన్ అని చెప్పేసి పోయినాడు ఆయన. నేను డాక్టర్ మాట కూడా వినకుండా వచ్చి నామినేషన్ వేసా ఆ ఎలక్షన్. అటువంటిది కాంగ్రెస్ పార్టీలో అట్నే జరిగిపోయింది. ఇప్పుడు కాలానికి ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ఎప్పుడు పార్టీకి పోయి నేను ఈ పార్టీలో చేస్తాను, ఆ పార్టీలో చేస్తానని అడిగింది లేదు. వ్యక్తిగతంగా అట్నే ఉన్నాం. రేపు కూడా జనాల్లో పోతాం, జనాల అభిప్రాయం బట్టి పోతాం. పార్టీ నాయకులు వాళ్ళు ఏం ఆలోచిస్తారో కూడా ఆలోచించుకొని చూస్తాం. 2000 అంటే ఎన్నికలప్పటికే జనాల అభిప్రాయం బట్టి మీరు స్టెప్ తీసుకోబోతున్నారు. జనాల అభిప్రాయం, ఏ పార్టీ మనల్ని అవకాశం కూడా చూస్తాం.
అదే మీ వెనకాల జనాలు ఉన్నారు కాబట్టే కదా మిగిలిన వాళ్ళంతా. జనాలు ఉండాలా, పైన ఒక గొడుగు కూడా ఉండాలా. స్వతంత్రం అనేది ఈ రోజుల్లో కుదరదు కదా. అవునవును, ఏదో ఒక గొడుగు కూడా ఉండాలి. గొడుగు అనేది ఖచ్చితం. అందువల్ల ఇవన్నీ, అవును, అందువల్ల ఈ పరిణామాల్లో వీఆర్ గోయింగ్ హెడ్. మాది పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు కాయర్ గారు. ఏ రోజు పాలిటిక్స్ మా ఫాదర్ చేయలే, నేను చేయలే. కాకపోతే మా కార్యకర్తకి ఏదున్నా మేము ఉన్నామనే నమ్మకం కల్పిస్తాం, వాళ్ళకి అందుబాటులో ఉంటాం. నేను ఈ 10 నెలలు కానీ 12 నెలలు కానీ నేను కనపడకపోయినా ప్రతి ఒక్కడికి ఒక కాన్ఫిడెన్సు, ఏది అవసరం ఉన్నా ఏ టైంలో అయినా నేను అందుబాటులో ఉంటాను, నేను అందుబాటులో ఉంటా. నేను అదే రకంగా అధికారులు కూడా మనకు సహకరిస్తారు బాగానే. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ తేడా ఏం లేదు, ఆ గౌరవం ఇస్తారు. గౌరవం కాదు, మనం అడిగేది ప్రజా సమస్య, ప్రజల యొక్క సమస్యలు అడుగుతాం, మా సొంత ఏం అడగడంలా. ప్రజల సమస్య, వాళ్ళ హక్కుల కోసం మేము అడిగినప్పుడు వాళ్ళు స్పందిస్తారు. ఏదో తోసిపుచ్చే మాటలు మిగతా వాళ్ళు చెప్పినట్టు నాకు చెప్పరు. నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా ఉన్నా. ఏ రోజు ఎమ్మెల్యే అనే ఉద్దేశం నేను ఎప్పుడు చెప్పలే. నేను విష్ణువర్ధన్ రెడ్డి అల్లూరు అనే చెప్పాను, కానీ ఏ రోజు ఏ అధికారికి కానీ ఎవరు కాల్సింది. మొదటిసారి నేను శాసనసభ్యుడై నాకు విజిటింగ్ కార్డు కూడా లేని రోజుల్లో పోయి ఒక చీఫ్ సెక్రటరీని కలవడానికి పోయినా. ఆయనకి నా పేరు రాసి కింద ఎమ్మెల్యే అల్లూరు అని రాసి ఇచ్చా చీటీ. అందరినీ పిలిచాడు ఆయన, మామూలు విజిటర్స్ని కూడా పిలిచాడు. అందరినీ పిలిచి ఆఖరా నన్ను పిలిచాడు. ఇంక అందరూ పోయిన తర్వాత ఆయన పోయినా, ఏమయ్యా నువ్వు ఎమ్మెల్యేవా అని అడిగాడు. అవునవును సార్ ఎమ్మెల్యే సార్. ఏ ఊరు అన్నాడు. ఇంకా అల్లూరు సార్, నెల్లూరు జిల్లా అన్నా. ఓహో నెల్లూరు జిల్లా అల్లూరా, ఫస్ట్ టైమా నువ్వు? అల్లూరులో ఆదినారాయణ రెడ్డి అనే ఆయన ఉండాలని, ఆయన కొడుకు ఏం చేస్తున్నాడు అని అడిగాడు నన్ను. సార్ నేనే సార్ ఆయన కొడుకుని, అందువల్ల మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మా తండ్రి గారు మీకు బాగా మిత్రుడు, స్నేహితుడుగా ఉండేవారు మా కేరళలో ఉండేటప్పుడు, అందువల్ల మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్ అన్నాడు. నువ్వు ఇంకా నాకు ఎమ్మెల్యే నీ రాసి పంపివాక, నీ పేరు రాసి పంపి అల్లూరు అని రాయి, లేకపోతే సన్ ఆఫ్ ఆదినారాయణ రెడ్డిని రాసి పంపి, ఎప్పుడు ఎమ్మెల్యే అనే పదం వాడబాక అని చెప్పాడు. అప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడినా అంటే ఆయన మీ సహనం కూడా పరీక్షించడం కోసమే లాస్ట్లో పిలిచినట్టున్నాడుగా. లేదు, ఆయనకి తెలియదు. తెలీదా? నేను తెలియదు. ఆ రోజే పరిచయం. అప్పటి నుంచి ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరి కోసం వెయిట్ చేయబాక, రాసి పంపి, ఎమ్మెల్యే వాడబాక, నువ్వు వ్యక్తిగతంగా ఒక కుటుంబాన్ని నుంచి వచ్చినాడివి, అదే రకంగా పాటిస్తున్నా. నా దగ్గర వెయిట్ చేయబాక, తలుపు నెట్టుకొని రా అనేవాడు. అట్నే పోయాం, అట్నే చూశారు కూడా. మా తండ్రి గారు ఏ పదవిలో లేరు, ఫోన్ మీద అవును మాట్లాడి, మామూలు ల్యాండ్ ఫోన్లో సీఎం గారు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, వెంగళరావు గారు కానీ అందరితో ఫోన్లో మాట్లాడి పని చేయించేవారు. ఆయన ఏ విధమైన పదవిలో లేడు, ఎమ్మెల్యే కాదు, ఏది కాదు. వ్యక్తిగతంగా ఆయన చేస్తున్న సేవ వాళ్ళందరికీ తెలుసు. వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు ఈయన సొంతానికి అడగడు అనే అభిప్రాయంతో వాళ్ళు చేశారు. మీరు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. చివరిలో ఎందుకు మీరు బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రాముఖ్యత తీయలేకపోయినాడు. ఆయనకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి నేను హానర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. సరే, ఆయన కమిట్మెంట్స్ ఆయన, మా ప్రజల అభిష్టం వేరే, అందువల్ల బయటకు రావాల్సి వచ్చింది. ఈ రోజుకి నేను ఏ పార్టీకి పోయినా
ఏ పార్టీకి పోతే ఆ పార్టీ జెండా నా ఇంటి మీద కట్టుకోను, అలవాట్లేదు. నేను తెలుగుదేశం తరఫున పోటీ చేసినా, పార్టీ తరఫున పోటీ చేసినా, నేను మా ఇంట్లో ఎక్కడ చూసినా ఏ పార్టీకి ఇంతవరకు జెండా అనేది లేదు. లేదు లేదు నేను వ్యక్తిగతంగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుల ఫోటోలు ఉంటాయి. ఇంకా రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు చాలా ఎక్కువ ఉంటాయి నా ఇంట్లో. ఉన్నాయి ఇప్పుడు కూడా సోనియా గాంధీ మొత్తం ఇంట్లో అందరితో. ఇందిరాగాంధీ గారి నుంచి, ఇందిరాగాంధీ గారు నన్ను 83లో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ ఎలక్షన్ అని అడిగింది. నాకు 22 23 ఏళ్ళు. అది ఈ రోజుకి మర్చిపోలేము. ఆ మహాతల్లి నేనేంది ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడిని నన్ను అడిగి, అంటే జనార్దన్ రెడ్డి గారు నన్ను అట్లా పరిచయం చేశారు. ఆ రోజు మా తండ్రి గారు చనిపోయిన సానుభూతి నాకుందని ఆయన పరిచయం చేయడం, ఆమె నన్ను అడగడం, అటువంటి పరిస్థితి అల్లూరులో ఈ ఊరికి వచ్చి అడిగింది. అటువంటి సంఘటనలన్నీ చూసిన తర్వాత ఇంకా వాటి సార్ చివరిగా 2024కి ఎన్నికలు రాబోతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే, నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ నేను ఈ ఆఖరిసారి ఇంకా అందుబాటులో ఉండి ప్రజలకి ఇంకా సన్నిహితంగా ఉండి వర్గ విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ఈ ప్రాంతానికి వీలైనంత వరకు శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఇప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సన్నిహిత సంబంధం అయితేనేమి, ఆయన మీద దగ్గర ఉన్న స్వతంత్రంతో అయితేనేమి, ఈ నియోజకవర్గంలో ఫిషింగ్ హార్బర్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ శాంక్షన్ చేసింది నేనే. కనిగిరి రిజర్వాయర్ని కూడా పూడికి తీయాలని పట్టుబట్టింది నేనే. కానీ ఆయన ఏంది విష్ణు ఈ పరిస్థితిలో నువ్వు పట్టుబడుతున్నావు, దానికి ఎంత డబ్బులు కావాలా, ఇంత భారీ బడ్జెట్ నేను ఆడపెట్టేదంటే కూడా మేము ప్రపోజల్ చెప్పాం. మీరు డబ్బులు ఎక్కువ వెచ్చించవలేదు, మీరు మిషనరీ వర్క్ పెట్టండి, మా రైతాంగమే మట్టి తోలుకుంటారు, మీ మీద భారం ఎక్కువ పడదు, రైతాంగం ఆ పూడిపోతుంది రిజర్వాయర్ని సిల్ట్ క్లియర్ చేసి రైతులు వాళ్ళ పొలాలకు మట్టి తోలుకుంటారు, మీరు మిషనరీ పెట్టండి, చాలా వరకు తగ్గిపోద్ది, 1000 కోట్లు పర్లేదు అని కూడా చెప్పడం. దాన్ని పరిశీలిస్తాం చేస్తామని చెప్పున్నారు. నేను మళ్ళా ఎన్నికల్లో ఓడిపోయినా, రాజశేఖర రెడ్డి గారు కూడా నెక్స్ట్ టర్మ్ ఆయన కూడా చనిపోయినారు. ఈ ఎయిర్పోర్టు అట్నే అయిపోయింది, ఫిషింగ్ హార్బరు ఆ పరిస్థితిలో ఉంది, చేస్తామని అయిపోయింది, నేను చేశాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు శాంక్షన్ చేశారు ఏంది ప్రాంతానికి తెలుసు. కావిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, దాని చరిత్ర చూస్తే దాని మీద చాలా చెప్పాలి నేను. కీర్తిశేషులు మా గురువు గారు యానాది రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉండి ఆనాటి కలెక్టర్లని అందరినీ పట్టుకొని దాని ఫారెస్ట్ నుంచి ఎలినేట్ చేసేదానికి ఫైల్ పుట్టప్ చేయించి, ఆ ఫైల్ని నేనే తీసుకుపోయినా. నేను ఢిల్లీకి పోలేను, నువ్వు పో అంటే నేను పోయి ఫాలో అప్ చేసి క్లియరెన్స్ తీసుకొచ్చాం రాష్ట్రపతి దగ్గర. ఆత్మకూరుకి ఒక ఫైలు, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనాడు డాక్టర్ సుందరరామరెడ్డి గారు నేను పోయినాం, క్లియర్ చేసుకొని వస్తే దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యాడ్ చేసి చేసేయడం జరిగింది. ఆయన అది శంకుస్థాపన చేసే లోపల ఆయన పదవిచ్యుతుడు అయినాడు. వేణుగోపాల్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆయన పీరియడ్లో దానికి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ పోరాడి చేసిన వాళ్ళు ఎవరెవరో ఫలాలు వచ్చినప్పటికీ నేను చేశామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మనం క్లారిఫై చేసుకునేది కాదు. ఇప్పుడు సమయ సందర్భం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. రోడ్లు చూస్తే బాధాకరంగా ఉన్నాయి, అభివృద్ధి చూస్తే బాధాకరంగా ఉంది. కానీ వీటన్నిటినీ సరిదిద్దుకొని సమపాలలో చేసుకునేదానికి ప్రయత్నం చేసేదానికి నేను
నాకు అవకాశం కల్పిస్తే చేస్తానని చెప్తున్నా ప్రజలకి. ప్రజల అవకాశం కల్పిస్తే సార్ ఒకటి ఇప్పుడు ఆ, రాజకీయాల్లో కూడా కార్పొరేట్ రాజకీయాలు వచ్చేసాయి. ప్రజెంట్ మీరు మాత్రం సాంప్రదాయ రాజకీయాల వైపు అట్లా వెళ్తున్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది? నేను నా జీవితకాలంలో నేను ఏ రోజు సంపాదన పట్ల ఇప్పుడు చూపించలే. నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు. నేను వాళ్ళని ఎంత ఇబ్బంది పరిచినా వాళ్ళు ఓర్చుకొని నా యొక్క అభిమతానికి అనుకూలంగా. రేపు కూడా నేను ఆలోచించేది, మనం ఎంతో సేవ చేశాం, అందుబాటులో ఉన్నాం, ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరికో ఒకరికి మనం సహాయం చేయగలిగాం. అలాంటి వారిని అందరినీ, లేకపోతే నేను పోయిన ఎలక్షన్ ముందు పోయిన ఫిబ్రవరిలో అల్లూరు పోలేరమ్మ దగ్గర నుంచి కొండబెట్టుకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వరకు, అంటే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన యొక్క అభిమతం ఏంది ప్రజల్ని కనుక్కొని తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను నా భార్య పాదయాత్ర చేశాం. ఆ పాదయాత్ర ఇంచుమించు నేనేదో 100 మీటర్లో లేకపోతే 1 కిలోమీటరో పాదయాత్ర చేయలే. నేను ఎంత దూరం పాదయాత్ర చేసేది అందరికీ తెలుసు. ఈ 26 కిలోమీటర్ల పాదయాత్రకి ఇంచుమించు 20,000 మంది ఆడ మగ పిల్ల జల్ల, మరీ ముఖ్యంగా ముసలి వాళ్ళు నాతోటి నడిచారు. ఆఖరి వరకు ఆడ మీటింగ్ పెట్టి అందరు అభిప్రాయం తీసుకొని చేశారు. ఇంతమంది నా వెనక ఉన్నారు, నా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. వారు చూపించిన ఆదరణ నాకు బలం వచ్చింది. కవతల నేను ఒక మాసం పట్టింది నేను ఏ పార్టీకి పోవాలనేది, అప్పటికి లిక్విడేట్ అయింది. ఈసారి అట్ట కాకుండా నా యొక్క ఆఖరి ఎన్నిక అని ప్రజల్లోకి పోతున్నా. ప్రతి కుటుంబంలో ఒకరినన్నా నేను ట్యాప్ చేసుకోగలిగితే వారందరి మద్దతు, నాయకులు ఒకవేళ రాలేకపోయినా ప్రజల యొక్క సహకారం నాకు ఉంటుందని నమ్మకం ఉంది. గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల యొక్క సహకారంతో ఈ ఆఖరి ఎన్నిక చేసుకుంటా ఉన్నా. ఏదైనా ఎన్నిక అన్న తర్వాత పాత రోజులు ఎన్నిక కాదు, కొంత ఆర్థిక వెసులుబాటు కావాలి, అన్నీ కావాలి. వాటన్నిటికీ సరిపడా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.